చంద్రబాబు ఇస్తానని చెప్పినటువంటి వాటి గురించి ఇప్పుడు సాక్షి రాస్తుంది. ఇదివరకు జగన్ ఇస్తానని చెప్పి ఈ కొంత తగ్గించాడు, ఇదిగో ఇంత లాసు ప్రజలకి అంటూ అప్పట్లో జ్యోతి రాసుకొచ్చేది. ఇప్పుడు సాక్షి హైలైట్ చేసుకొస్తుంది, లేదా వైసీపీ హైలైట్ చేసుకొస్తుంది. అంటే రెండు బడ్జెట్లో బాబు ఎగ్గొట్టిన హామీల విలువ అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసుకొస్తుంది. ఇందులో ప్రధానమైనటువంటి లెక్క చూస్తే రెండు బడ్జెట్లో బాబు ఎగ్గొట్టిన హామీలు అంటూ నిరుద్యోగ భృతి 57,600 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది ఏడాదికి. 1.6 కోట్ల కుటుంబాలకు ఎగనామం పెట్టారు అన్నటువంటిది. అట్లాగే ఆడబిడ్డ నిధి 28,800 కోట్లు ఏడాదికి అవసరం. 2 సార్లు కలిపి 57,600 కోట్లు ఎగ్గొట్టినట్టు, 2 ఏళ్ళు కలిపి. అదే నిరుద్యోగ భృతి వచ్చి 1,15,200 కోట్లు ఎగ్గొట్టినట్టు. అలాగే తల్లికి వందనం కింద 13,113 రూపాయలు, ఇదే ఏడాదికి 13,113 కోట్లు అవసరమైతే ఇప్పుడు కేటాయింపు 9,407 కోట్లు, కోత 3,706 కోట్లు, 24.7 లక్షల మందికి ఎగనామం. అలాగే రెండు బడ్జెట్లో కలిపి ఎగ్గొట్టింది 16,819 కోట్లు అని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అంటే సూపర్ 6 సంబంధించి రాసుకొస్తుంది. అన్నదాత సుఖీభవ మొదటి ఏడాది ఎగ్గొట్టారు. ఏడాదికి అవసరం 10,717 కోట్లు, కేటాయించింది 6,300 కోట్ల, కోత 4,417 కోట్లు. టోటల్గా 22.08 లక్షల మందికి ఎగనామం పెట్టబోతున్నారు. రెండు బడ్జెట్లో కలిపితే ఎగ్గొట్టింది 14,864 కోట్లు అంటూ. ఉచిత బస్సు ఏడాదికి అవసరం 3,182 కోట్లు, కేటాయించింది 0, కోత 100%, రోజుకి 20 లక్షల మందికి ఎగనామం. రెండు బడ్జెట్లో కలిపి ఎగ్గొట్టింది 6,364 కోట్లు అని ప్రొజెక్ట్ చేశారు. అట్లాగే దీపం పథకం కింద ఏడాదికి అవసరం 4,000 కోట్లు, కేటాయించింది 2,600 కోట్లు, కోత 1,399 కోట్లు, 58 లక్షల మందికి ఎగనామం పెట్టారు. కాబట్టి రెండు బడ్జెట్లు కలిపి దాదాపు 4,000 కోట్లకు పైగా ఎగ్గొట్టారంటూ ప్రొజెక్ట్ చేస్తుంది. కాకపోతే సాధారణ ప్రజలు ఇవన్నీ పట్టించుకుంటారా లేదా అన్నది చూడాలి.